అయిపోవాలని కోరుకుంటూ ఉంటారు. అలాగే శరీరాన్ని కష్టపెట్టరు, శరీరాన్ని కష్టపెట్టడానికి అసలు ఇష్టపడరు. అలా ఎప్పుడైతే నువ్వు సమయానికి ఓర్చుకోకుండా శరీరాన్ని కష్టపెట్టకుండా పని అయిపోవాలంటే ఏమంటున్నాడు, కడుగు వేగం చాలా వేగంగా. అంటే ఉదాహరణకి వీళ్ళు మొక్కేసి రేపు కాయ కాసేయాలి అంటే ఎలా కాస్తుంది, దానికి అంటే టైం పడుతుంది కదా. అదే విధంగా మనం కూడా పని చేయాలి సహనంగా, చాలా సహనంగా మనం ఏం చేయాలి, పని చేయాలి. కానీ ఆ ఫలితం వచ్చే వరకు కూడా చాలా సహనంగా మనం చేయాలంటే ఓపికగా ఎదురు చూడాలి. అంతేకాకుండా ఆ పని ఏదైతే ఉందో దాని మీద బాగా శ్రద్ధ పెట్టి దానికోసం మన శరీరాన్ని, మన యొక్క శరీరాన్ని కష్టపెట్టాలి. కష్టపెట్టకుండా మనకి ఏ పని కూడా అవ్వదు అన్నమాట. అందుకే దాన్నే సుమతి గారు ఏం చెప్తున్నారు, సుమతి అని పేరుతోటి భద్ర గారు మనకి ఏం చెప్తున్నారంటే వేగంగా పనులు అయిపోవాలని చెప్పేసి శరీరాన్ని కష్టపెట్టకుండా సమయం చూసుకోకుండా పని అయిపోవాలంటే ఆ పని పూర్తవ్వదు. అయితే ఏం చేయాలి అంటే తల ఓర్చిన, ఎప్పుడైతే నువ్వు సహనంగా సమయాన్ని ఓర్చుకొని జాగ్రత్తగా పని చేస్తావో, అదే విధంగా వడలు వచ్చిన పని చేయడానికి కష్టపడతావో, శరీరాన్ని కష్టపడతావో, అప్పుడు చెడిపోయిన కార్యం వల్ల అంటే అసలు అది పూర్తవ్వదు అనేటువంటి పని కూడా అదేమవుతుంది, మళ్ళీ ఎంతో అంతకు ముందు కన్నా రెట్టింపు ఫలితంతో అది విజయం సాధిస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఏం చేయాలంటే శరీరాన్ని కష్టపడడానికి ఇష్టపడాలి, అంతేకాకుండా సహనంగా మనం పనిని చేయడానికి ప్రయత్నించాలి. అప్పిచ్చేవాడు వైద్యుడు ఎప్పుడు నచ్చకపోడు, నేడు నిజరం చప్పురు ఏడుగునట్లు చెప్పరంటున్నట్లే సుమతి. మతములు ఎన్ని ఉన్నా, మానవత్వం ఒక్కటే, జాతులు ఎన్ని ఉన్నా, నీతి ఒకటే, పరమంలోనూ ఉన్న పరమాత్మ ఒక్కటే, వాస్తవము నడవాలి. మా పలువురితో నిగ్రహించి పలుకుడు మేళ, బలవంతమైన సర్పము చెలిచేమల చేత చిక్కి చావదే సుమతి.
జీవకోటి నీ చేతి కీలు బొమ్మలే